తిరుపతి వెంకటేశ్వర స్వామి. ఆ పేరు వింటేనే మనసులో ఓ రకమైన భక్తిభావం, కళ్లముందు ఆ కొండ, ఆ గోపురం, జనసంద్రం అన్నీ గుర్తొస్తాయి కదా. కాని మనందరికీ తెలిసిన ఈ వైభవం వెనుక ఎవరికీ అంతగా తెలియని మూడు పెద్ద రహస్యాలున్నాయి. అసలాయన ఎవరు? ఆయనకు ఆ తీరని అప్పు కథేంటి? మరి అంతటి దేవుడు విష్ణువు దశావతారాల్లో ఎందుకు లేరు? పదండి, ఈరోజు ఈ అద్భుతమైన కథలోని ఆ రహస్యాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఈ మొత్తం కథను మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే ఈ మూడు ప్రశ్నలే కీలకం. మొదటిది, అసలు ఈ వెంకటేశ్వరస్వామి ఎవరు? రెండవది, కుబేరుడి దగ్గర ఆయన ఎందుకు అప్పు చేశారు? అది ఇప్పటికీ తీర్చలేని అప్పు. ఇక మూడవది, అత్యంత ఆసక్తికరమైనది, విష్ణుమూర్తి రూపమే అయినా ఆయన దశావతారాల్లో ఒకరిగా ఎందుకు లెక్కలోకి రారు? సరే, మన ప్రయాణం ఇక్కడ్నుంచే మొదలవుతుంది. అసలు ఈ కథంతా ఎక్కడ మొదలైందో తెలుసా? ఒక పెద్ద యాగం దగ్గర. కలియుగం రాబోతోంది. మరి ఈ యుగంలో ప్రజల పూజలు అందుకునే ఆ ఏకైక దైవం ఎవరు? త్రిమూర్తుల్లో ఎవరు శ్రేష్ఠులు? ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడం కోసమే మహర్షులంతా గంగానదీ తీరాన ఒక మహాయాగానికి శ్రీకారం చుట్టారు. యాగం మొదలవ్వడానికి అంత సిద్ధంగా ఉంది. సరిగ్గా అదే సమయానికి మనందరికీ తెలిసిన నారద మహర్షి ప్రత్యక్షమయ్యారు. ఆయన ఎక్కడుంటే అక్కడో చిన్న కలహమో ఓ పెద్ద కథో మొదలవ్వాల్సిందే కదా. ఆయన వచ్చి ఒకే ఒక్క ప్రశ్న అడిగారు. మంచిది, యాగం చేస్తున్నారు, సంతోషం. మరి ఈ యాగఫలాన్ని ఎవరికివ్వబోతున్నారు? అంతే, ఆ ఒక్క ప్రశ్నతో అక్కడున్న మహర్షులందరూ ఆలోచనలో పడ్డారు. సరే, త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తేల్చాలి. కాని ఎలా? వాళ్లని పరీక్షించడం సామాన్యమైన విషయం కాదుగదా. అప్పుడు ఆ పెద్ద బాధ్యతను అత్యంత శక్తిమంతుడైన భృగుమహర్షికి అప్పగించారు. స్వయంగా బ్రహ్మలోకానికి, కైలాసానికి, వైకుంఠానికి వెళ్లి త్రిమూర్తులను పరీక్షించి అర్హులెవరో తేల్చాల్సిన భారం ఇప్పుడు భృగుమహర్షిపై పడింది. ఇక భృగుమహర్షి తన యాత్ర మొదలుపెట్టారు. ఆయన తలపెట్టిన ఈ పరీక్ష కేవలం త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తేల్చడానికే కాదు, భూలోకం మీద ఒక కొత్త చరిత్రకు నాంది పలకబోతోందని అప్పుడు ఎవ్వరూ ఊహించలేదు. ఆ పరీక్ష ఫలితమే సాక్షాత్తూ శ్రీమహావిష్ణువు వైకుంఠాన్ని వీడి భూమిమీదకు రావడానికి కారణమైంది. భృగుమహర్షి ముందుగా బ్రహ్మలోకానికి వెళ్లారు. అక్కడ బ్రహ్మదేవుడు తన సృష్టికార్యంలో మునిగిపోయి మహర్షిని పట్టించుకోలేదు. కోపంతో భృగువు, భూలోకంలో నీకు పూజలుండవు అని శపించారు. అక్కడ్నుంచి కైలాసానికి వెళ్లారు. అక్కడ శివపార్వతులు ఏకాంతంగా ఉండటంతో శివుడు కూడా మహర్షి రాకను గమనించలేదు. దాంతో ఇకపై నిన్ను లింగరూపంలోనే పూజిస్తారు అని శపించారు. ఇక చివరిగా వైకుంఠానికి చేరుకున్నారు. అక్కడ శ్రీమహావిష్ణువు శేషశయ్యపై పవళించి ఉన్నారు. ఈసారి భృగుమహర్షి సహనం కోల్పోయి నేరుగా విష్ణువు వక్షస్థలంపై కాలితో తన్నారు. అయినా సరే విష్ణుమూర్తి ఏమాత్రం కోపగించుకోకుండా లేచి, మహర్షి, నా కఠినమైన వక్షస్థలం తగిలి మీ పాదం నొచ్చిందా అంటూ ఆయన పాదాలు ఒత్తడం మొదలుపెట్టారు. ఆ ఒక్క క్షణంలో భృగుమహర్షికి అంతా అర్థమైపోయింది. అంతటి అవమానాన్ని కూడా చిరునవ్వుతో భరించి ఎదుటివారిని గౌరవించిన ఆ శ్రీహరే సర్వగుణ సంపన్నుడని గ్రహించారు. వెంటనే, స్వామీ, మీరే గొప్పవారు. కలియుగంలో మా యాగఫలాన్ని స్వీకరించడానికి మీరే అర్హులు అని ప్రకటించేశారు. సరే, యాగఫలం విష్ణువుకే అని తేలిపోయింది. అంతా సవ్యంగా ముగిసింది అనుకుంటున్న తరుణంలో అసలు కథ ఇక్కడే మొదలైంది. భృగుమహర్షి తన్నిందిక్కడ సాక్షాత్తూ లక్ష్మీదేవి నివాసస్థానమైన విష్ణువు వక్షస్థలం మీద. తన ఇంటిని అవమానించిన వ్యక్తిని దండించకపోగా తన భర్త అతనికి సేవలు చేయడమా? ఇది చూసి లక్ష్మీదేవికి పట్టరాని కోపం వచ్చింది. తీవ్రమైన అవమానంతో అలిగి వైకుంఠాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చేసింది. లక్ష్మీలేని వైకుంఠం శ్రీహరికి శూన్యంగా అనిపించింది. ఆయన కూడా వెంటనే ఆమెను వెతుక్కుంటూ భూలోకానికి వచ్చేశారు. అలా వెతుకుతూ వెతుకుతూ చివరికి వెంకటకొండ మీదకు చేరి అక్కడ ఒక పుట్టలో నివాసం ఏర్పరుచుకున్నారు. లక్ష్మీదేవి తిరిగి రావాలని కోరుతూ తీవ్రమైన తపస్సు మొదలుపెట్టారు. ఆ తపస్సులో ఆయన ఆహారం కూడా ముట్టలేదు. బ్రహ్మ, శివుడు పంపిన ఒక ఆవు రోజు వచ్చి ఇచ్చే పాలతోనే తన తపస్సును కొనసాగించారు. సరే, ఇక్కడ నుంచి కథ మరో ఆసక్తికరమైన మలుపు తీసుకుంటుంది. గడిచిపోయిన యుగాల వాగ్దానాలు, తీరని బంధాలు ఈ యుగంలో ఒక దివ్యమైన కలయికకు ఎలా దారితీశాయో చూద్దాం. ఇది శ్రీనివాసుడు పద్మావతుల పరిణయగాథ. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ఈ పునర్జన్మల గురించి మనం తెలుసుకోవాలి.
ద్వాపరయుగంలో కృష్ణుడి పెళ్లి చూడలేకపోయానని బాధపడ్డ యశోద ఇప్పుడు వకుడాదేవిగా పుట్టి శ్రీనివాసుడికి పెంపుడు తల్లి అయింది. త్రేతాయుగంలో రావణుడు అపహరించబోతే అగ్నిలో కలిసిపోయిన వేదవతి రాముడిని పెళ్లి చేసుకోవాలన్న కోరికతో ఇప్పుడు పద్మావతిగా జన్మించింది. ఇక పూర్వజన్మలో శ్రీనివాసుడిని గాయపరిచిన చోళరాజే ఇప్పుడు పద్మావతి తండ్రి ఆకాశరాజుగా పుట్టాడు. చూశారా విధి ఎలా ముడిపెట్టిందో? అలా అడవిలో వేటకు వెళ్లిన శ్రీనివాసుడు అనుకోకుండా పద్మావతిని చూస్తాడు. చూసిన వెంటనే ఆమె ఎవరో కాదు, త్రేతాయుగంలో తాను రాముడుగా ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చినా వేదవతే అని గుర్తుపడతాడు. యుగాలు మారినా ఆ వాగ్దానం మాత్రం మరువలేదు. ఆ కలయిక విధి నిర్ణయించింది. ఇక తన కొడుకు మనసులోని మాట తెలుసుకున్న వకులాదేవి తల్లిగా తన బాధ్యతను తీసుకుంది. నేరుగా ఆకాశరాజు దగ్గరికి వెళ్లి శ్రీనివాసుడి తరపున పెళ్లి ప్రస్తావన తెచ్చింది. ఆకాశరాజు, రాణి ధరణిదేవి కూడా ఎంతో సంతోషంగా ఈ పెళ్లి కొప్పుకోవడంతో శ్రీనివాస పద్మావతుల దివ్య కళ్యాణానికి ముహూర్తం కుదిరింది. సరే, పెళ్ళైతే నిశ్చయమైంది. కాని ఇక్కడే మన రెండో రహస్యం మొదలవుతుంది. ఆ పెళ్ళి సాదాసీదాగా జరగకూడదు. ముల్లోకాలు మెచ్చేలా అంగరంగ వైభవంగా జరగాలి. మరి అంత డబ్బెక్కడ్నించొస్తుంది? ఇక్కడే మొదలైంది ఆ తీరని అప్పు కథ. వైకుంఠం నుంచి వచ్చిన శ్రీనివాసుడి దగ్గర భూలోకంలో సంపద ఏమీ లేదు. కాని పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి. అందుకే ఆయన నేరుగా దేవతల కోశాధికారి అంటే ట్రెజరర్ అయిన కుబేరుడి దగ్గరికి వెళ్లారు. తన పెళ్లి ఖర్చుల కోసం భారీ మొత్తంలో ధనాన్ని అప్పుగా తీసుకున్నారు. కుబేరుడు అప్పు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు, కాని ఒక ఒప్పందం మీద. ఆ ఒప్పందం ప్రకారం శ్రీనివాసుడు ఈ కలియుగం ముగిసేంతవరకు తీసుకున్న అప్పుకు కేవలం వడ్డీ మాత్రమే చెల్లిస్తాడు. కలియుగాంతంలో అసలు మొత్తం ఒకేసారి తీరుస్తాడు. అంటే ఈ యుగం ఉన్నంతవరకు ఆ అప్పు, ఆ వడ్డీ కొనసాగుతూనే ఉంటుందన్నమాట. ఆ ఒప్పందం వల్లే శ్రీనివాసుడికి వడ్డీ కాసులవాడు అనే పేరు స్థిరపడిపోయింది. అంటే తన అప్పు తీర్చడానికి భక్తుల నుంచి వడ్డీ రూపంలో కాసులు స్వీకరించే దేవుడని అర్థం. ఇక్కడే మనకు అసలైన కనెక్షన్ కనిపిస్తుంది. ఇప్పటికీ మనం తిరుపతికి వెళ్లి హుండీలో వేసే ప్రతి కానుక స్వామివారు కుబేరుడికి కట్టాల్సిన వడ్డీ తీర్చడానికే అని భక్తులు బలంగా నమ్ముతారు. అంటే భక్తులు తమ దేవుడి అప్పు తీర్చడంలో సహాయం చేస్తున్నారన్నమాట. అద్భుతం కదా? సరే, రెండు రహస్యాలు వీడిపోయాయి. ఇక మిగిలింది చివరిది. చాలామందికి వచ్చే సందేహం. సాక్షాత్తు శ్రీమహావిష్ణువు రూపమే అయినప్పటికీ శ్రీ వెంకటేశ్వర స్వామిని దశావతారాలలో ఒకటిగా ఎందుకు పరిగణించరు? దీని వెనుక ఉన్న అసలు కారణమేంటి? ముందుగా మనం దశావతారాలను చూద్దాం. మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ ఇలా కల్కీ అవతారం వరకు ఉన్న ఈ 10 అవతారాలకు ఒక కామన్ పాయింట్ ఉంది. అవన్నీ ఒక నిర్దిష్ట కార్యం కోసం, అంటే భూమిమీద పెరిగిపోయిన అధర్మాన్ని నాశనం చేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఒక మిషన్ మీద వచ్చినవి. ఇక్కడే ఉంది అసలు తేడా. దశావతారాలు అనేవి కార్యసిద్ధి కోసం వచ్చినవి. అంటే ఒక పనిని పూర్తి చేయడానికి, ఒక లక్ష్యాన్ని సాధించడానికి భూమిమీదకొచ్చినవి. పని పూర్తయ్యాక ఆ అవతారం ముగుస్తుంది. కానీ వెంకటేశ్వరుడి రాక అలా కాదు. అది అభీష్టంతో జరిగింది. అంటే ఒక పనిమీద కాదు, తన ఇష్టంతో, తన సంకల్పంతో భూమిమీదకొచ్చారు. స్పష్టంగా చెప్పాలంటే ఆయన భూమి మీదకొచ్చింది ఏదో రాక్షసుణ్ణి చంపడానికో ధర్మాన్ని నిలబెట్టడానికో కాదు. కేవలం తన ప్రియురాలు లక్ష్మీదేవి కోసం వచ్చారు. ఆ తర్వాత తనను నమ్మిన భక్తుల కోసం ఈ కలియుగాంతం వరకు ఇక్కడే ఉండిపోవాలని ఆయన స్వయంగా నిర్ణయించుకున్నారు. ఇది ఒక మిషన్ కాదు, ఇది ప్రేమతో భక్తుల కోసం తీసుకున్న శాశ్వత నిర్ణయం. అందుకే ఆయన మిషన్ బేస్డ్ అయిన దశావతారాల జాబితాలో ఉండరు. చూసరిగా తిరుపతి వెంకటేశ్వరుడి కథ వెనుకున్న 3 రహస్యాలు ఇవి. అయితే చివరిగా ఒక్క విషయం ఆలోచిద్దాం. కేవలం ప్రేమ కోసం వైకుంఠాన్ని వదిలి భక్తుల కోసం యుగాంతం వరకు భూమిపైనే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ఆ దేవుడి కథ అసలు దైవత్వమంటే ఏంటో మనకు ఏం చెప్తోంది?